ఏదైతే తెలుగు వాళ్ళు తమిళనాడుకు వచ్చినటువంటిది 400 సంవత్సరాల క్రితం అంతఃపురంలో మహిళలకి అలంకరణలు చేయడానికి రాజుల కాలంలో తమిళ రాజులకి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి నటి కస్తూరి వ్యవహారం కీలకమైనటువంటి మలుపులు తిరిగింది. ఆమె చేసిన వివాదాస్పదమే కాదు, ఒక ప్రాంతాన్ని కించపరిచారు, ఒక తెలుగువారిని కించపరిచారు అంటూ ఆమె అడిగినటువంటి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కూడా నిరాకరించింది న్యాయస్థానం. దాంతోపాటుగా ఆమెకి సంబంధించినటువంటిది క్షమాపణ చెప్పింది అన్నా సరే అరెస్ట్కి సంబంధించిన పూర్తి స్వేచ్ఛనిచ్చింది. దాంతో తమిళనాడు పోలీసులు తన కోసం గాలిస్తుంటే రాష్ట్రం విడిచి వెళ్ళిపోయింది. ఆమె హైదరాబాద్లో ఉందన్నటువంటి విషయాన్ని పసిగట్టినటువంటి తమిళనాడు పోలీసులు, చెన్నై పోలీసులు అక్కడికి వచ్చి గచ్చిబౌలిలో తనని అరెస్ట్ చేశారు. కస్తూరిని చెన్నైకి తరలిస్తున్నారు. ఇది కీలకమైనటువంటి విషయం. అంటే కస్తూరి వ్యవహారంలో అటు భారతీయ జనతా పార్టీ నాయకురాలు ఆవిడ తమిళనాడు, కానీ